సిబ్బంది అందరికీ, అలాగే వారి కస్టమర్లకి, వాణినగర్ వాసులకి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం స్వాతంత్ర దినం జరుపుకుంటున్నామంటే ఎందరో మహానుభావులు వాళ్ళ రక్తాన్ని చిందించి వాళ్ళ ప్రాణాలని అర్పించిన మన మహాత్మా గాంధీజీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన తెలంగాణ నుంచి రామ్జీ గోండ్, కొమరం భీం, అలాగే బూరుగుల రామకృష్ణారావు, సరోజినీ నాయుడు, కొండ వెంకట రంగారెడ్డి, కొండ లక్ష్మణ్ బాపూజీ, ఇలాంటి ఎందరో మహానుభావులు వాళ్ళ జీవితాలను అర్పించి మనకు స్వతంత్రాన్ని సాధించి పెట్టారు. అందుకని వాళ్ళను మనం ఈరోజు స్మరించుకోవాల్సిన రోజు. ఆ సమయంలో ఆ రోజు బ్రిటిష్ పాలకుల తుపాకులకు గుండెలు ఎదురొడ్డి నిలబడకపోతే, కఠినమైన లాఠీ దెబ్బలను పూలదండలుగా స్వీకరించలేకపోతే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చే వాళ్ళమే కాదు. ఆ రోజు వాళ్ళు చేసిన వందే మాతరం అనే సింహగర్జనల ద్వారానే మనకు స్వేచ్ఛ భారతావని ఈ రోజు లభించింది. ఆ రోజు వారు చీకటి జైలు గోడల మధ్యలో గడిపిన జీవితాలే మనకి ఈరోజు మన జీవితాల్లో వెలుగులు నింపాయి. ఉరి కొయ్యలను సైతం చిరునవ్వుతో ముద్దాడిన వారి ధైర్యమే ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ మనలో స్ఫూర్తిని నింపుతుంది. అలాంటిది మన స్వతంత్ర సమరయోధులు మన కోసం చాలా చేశారు. కానీ ఈరోజు మన కర్తవ్యం ఏంటి, ఈ దేశం కోసం మనం ఏం చేయగలం అని ఆలోచిస్తే, నా పాయింట్ ఆఫ్ వ్యూ, మనం దేశాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తే మన వంతు కర్తవ్యంగా నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మనం ఫస్ట్ వ్యసనాలకు దూరంగా ఉండాలి. మనమందరం మన శరీరాన్ని, మనసుని ఆరోగ్యంగా బలంగా ఉంచుకోవాలి. బలమైన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవాలి. మనం చేసే ఏ పనినైనా, ఏ వృత్తినైనా శ్రద్ధతో, చాలా భక్తితో, బాధ్యతతో నిర్వహించాలి. మనం చేసే పని ఇంకెవరు కూడా మనంత మంచిగా చేయకుండా ఆ విధంగా చేయగలగాలి. మన ప్రొడక్టివిటీ, క్వాలిటీ, క్వాంటిటీని పెంచుకోవాలి. తద్వారా దేశం యొక్క జీడిపి పెరుగుతుంది. మన దేశం అభివృద్ధి చెంది మన దేశం యొక్క జీడిపి పెరిగితే మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఇలా మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. మన దేశంలో చాలా మంది యువత ఉన్నారు. అందుకని మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మన దేశానికి యొక్క జీడిపిని పెంచుకోవడం అనేది చాలా సులువైన మార్గమే. మనం కొంచెం కష్టపడి పనిచేస్తాం. అలా మనం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుతున్నాను. అలాగే దేశం మొత్తం కుల మతాలకు అతీతంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ మువ్వన్నెల జెండాకు సల్యూట్ చేస్తూ ఒక గొప్ప పండుగను మీ అందరితో కలిసి పంచుకునే అవకాశాన్ని కల్పించిన మన తేజ ఫ్లెక్స్ గిఫ్ట్స్ అధినేత, విశ్వకర్మ యంగ్ లీడర్ అవార్డు గ్రహీత, ఎమర్జింగ్ లీడర్ శ్రీ కోరుకంటి సాయి కృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అనండాలి. ఇక్కడికి అందరికీ థ్యాంక్ యూ.